నమస్కారం. ఈరోజు మనం మహామంగళ సూత్రం చివరకు వచ్చేశాం. అవును. దానిలోని చివరి భాగాలను, ఇంకా ముఖ్యంగా ఆ 38 ఆశీర్వాదాల మొత్తం నిర్మాణం వెనుక ఉన్న తర్కాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన ఒడిదొడుకుల మధ్య కూడా మనసు చలించకుండా ఉండటం ఎలా సాధ్యమో ఈ సూత్రం వివరిస్తుంది. ఈ చర్చ కోసం ఈ సూత్రంపై చేసిన ఒక అద్భుతమైన విశ్లేషణాత్మక వ్యాఖ్యానాన్ని మనం ఆధారం చేసుకుంటున్నాం. సరే. ఈ ఆశీర్వాదాల అంతిమ లక్ష్యమేంటి? అవన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయి? ఈ విషయాలను లోతుగా అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం. అవును. ముఖ్యంగా ఈ సూత్రం చివర్లో 8 ప్రాపంచిక పరిస్థితులు మనల్ని తాకినప్పుడు కూడా చలించని మనస్సు గురించి మాట్లాడుతుంది. వాటినే లోకధమ్మ అంటారు. లోకధమ్మ అవేంటంటే లాభం, నష్టం, కీర్తి, అపకీర్తి, నిందా, ప్రశంస, సుఖం, దుఃఖం. ఈ ద్వంద్వాలు మనందరి జీవితంలో భాగమే కదా. నిజమే. అయితే సాధారణ వ్యక్తులు సుఖాన్ని పట్టుకుని దుఃఖాన్ని ద్వేషిస్తారు, ప్రశంసలకు పొంగిపోయి నిందలకు కుంగిపోతారు. కాని జ్ఞానులు ఈ రెండింటికీ అతీతంగా స్థిరంగా ఉంటారు. స్థిరత్వాన్ని ఎలా సాధించవచ్చో ఈరోజు మనం విడమరిచి చూద్దాం. సరే, మీరు చెప్పిన ఈ 8 ప్రాపంచిక పరిస్థితులు లేదా లోకధమ్మ వినడానికి చాలా సామాన్యంగా అనిపిస్తాయి. అవును. లాభం, నష్టం, కీర్తి, అపకీర్తి, నింద, ప్రశంస, సుఖం మరియు దుఃఖం ఇవి అందరికీ అనుభవమే. కరెక్ట్. కాని లాభం, నష్టం, సుఖం, దుఃఖం వంటి వాటిని కీర్తి, అపకీర్తి, నిందా, ప్రశంసలతో ఒకే స్థాయిలో పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజులో సోషల్ మీడియా వల్ల కీర్తి, నింద అనేవి చాలా పెద్ద విషయాలుగా మారిపోయాయి. వాటి ప్రభావం మన మానసికారోగ్యంపై తీవ్రంగా ఉంటుంది. నిజమే. ఈ రెండింటి విషయంలో చలించకుండా ఉండటం గురించి ఆ వ్యాఖ్యానంలో ఏమైనా ప్రత్యేకమైన సూచనలున్నాయా? ఇది చాలా మంచి ప్రశ్న. ఆ వ్యాఖ్యానం ప్రకారం జ్ఞానికి అంటే అర్హంతుడికి సాధారణ వ్యక్తికి మధ్య ఉన్న అసలైన తేడా ఇక్కడే కనిపిస్తోంది. సాధారణ వ్యక్తి ఈ ద్వంద్వాలలో చిక్కుకుని ఉంటాడు. ఒక ప్రశంస రాగానే మనసు పొంగిపోతుంది, ఒక నింద రాగానే కుంగిపోతుంది. అంటే మన ఆనందం ఇతరుల చేతుల్లో ఉన్నట్టు. సరిగ్గా బయట పరిస్థితుల చేతుల్లో ఉంటుంది. కాని అర్హంతుడు అలా కాదు. వారి మనసు స్థిరంగా చలించకుండా ఉంటుంది. ఎందుకంటే వారు సమత్వభావాన్ని పూర్తిగా పెంపొందించుకుంటారు. సమత్వభావం, ఈక్వానిమిటీ. అవును. అంటే కీర్తిని, నిందను కేవలం అశాశ్వతమైన మన నియంత్రణలో లేని విషయాలుగా చూస్తారు. అవి కేవలం గాలిలో మాటలని, వాటికి మన అంతర్గత శాంతిని నాశనం చేసే శక్తి లేదని గుర్తిస్తారు. మీరు సమత్వభావం అన్నారు కదా, ఇది చాలాసార్లు వినే మాటే. అయితే ఇది కేవలం అన్నిటినీ మౌనంగా అంగీకరించడమేనా, లేక చురుగ్గా పెంపొందించుకోవాల్సిన మానసిక అభ్యాసమా? చాలా ముఖ్యమైన తేడా ఇది. సమత్వభావమంటే ఉదాసీనత కాదు. ఓకే. అది నిష్క్రియాత్మకమైన అంగీకారం కాదు. అదొక చురుకైన, ప్రజ్ఞాపూర్వకమైన పరిశీలన. అర్హంతుడు ప్రతి అనుభవాన్ని అది పుట్టడానికి గల కారణఫలిత సంబంధాల దృష్ట్యా చూస్తాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్. అవును. ప్రశంస వచ్చినప్పుడు ఆహా, ఇది ఫలానా పని వల్ల వచ్చింది, కానిది శాశ్వతం కాదు అని అర్థం చేసుకుంటాడు. నింద వచ్చినప్పుడు కూడా ఇది ఫలానా అపోహ వల్ల వచ్చింది, ఇది కూడా మారిపోతుంది అని గమనిస్తాడు. దీనివల్ల ఆ అనుభవంతో తనను తాను ముడిపెట్టుకోడన్నమాట. ఖచ్చితంగా. సాధారణ వ్యక్తికిది కష్టం. ఎందుకంటే మనం మన నేను, మన ఈగోతో ఈ అనుభవాలను ముడిపెడతాం. నన్ను ప్రశంసించారు, నన్ను నిందించారు అని భావిస్తాం. అవును. అర్హంతుడు ఆ నన్ను అనే భావనను దాటి చూస్తాడు కాబట్టి ఆ మాటల ప్రభావం వారి మనసుపై ఉండదు. అంటే ఒక వ్యక్తి భావోద్వేగాలు లేని రోబోలా మారిపోతాడని కాదు. కానే కాదు. బాహ్య సంఘటనల ద్వారా నియంత్రించబడకుండా ఉంటాడని అర్థం చేసుకోవాలా? ఖచ్చితంగా. నిజానికి అటువంటి విముక్తి పొందిన మనసు యొక్క లక్షణాలను మన మూలగ్రంథం చాలా అందంగా వర్ణిస్తుంది. ఎలా? అవి అశోకం అంటే శోకం లేదా దుఃఖం లేనిది, విరాజం అంటే రాగం, ద్వేషం వంటి మరకలు లేనిది, విరాజం, మరియు ఖేమం అంటే ఇంద్రియ వాంఛల తుఫానుల నుండి సురక్షితమైనది. జీవితమనే నాటకాన్ని ఒక సాక్షిగా చూస్తూ దానిలోని మార్పులకు ప్రభావితం కాకుండా స్థిరంగా నిలబడటం లాంటిది. ఒకవేళ ఎవరైనా ఈ రకమైన అచంచలమైన, శోకరహితమైన మానసిక స్థితిని సాధిస్తే అది వారి జీవితానికి ఆచరణలో ఎలాంటి అర్థాన్నిస్తుంది? ఈ సూత్రం ప్రకారం ఇదేనా అంతిమ గమ్యం? సూత్రం ముగింపులో దీనికి చాలా స్పష్టమైన, శక్తివంతమైన సమాధానముంది. ఓ. ఈ 38 ఆశీర్వాదాలను నెరవేర్చడం ద్వారా
సర్వత్రా అజేయత, పరిపూర్ణమైన ఆనందం మరియు భద్రత లభిస్తాయని చెబుతుంది. అజేయత. అవును, దీనిని మన మూల గ్రంథం మానవ విజయాలకు ఎవరెస్ట్ శిఖరం, ఈ జీవితంలోనే సాధించగల నిబ్బాణం. వహౌ, ఈ జీవితంలోనే నిబ్బాణం. అవును, ఇక్కడి కీలకమైన మాట అదే, ఈ జీవితంలోనే. ఇది మరణానంతరం లభించే స్వర్గం లాంటిది కాదు. ఇక్కడే, ఇప్పుడే అనుభవించగల అత్యున్నత మానసిక స్థితి. ఆ ఆలోచన చాలా శక్తివంతమైనది. చాలా మతపరమైన భావనలకు ఇది భిన్నంగా ఉంది. చాలాసార్లు మోక్షం, స్వర్గం లాంటివి మరణానంతరం లభించేవిగా చెబుతారు. నిజమే. కాని ఇది ఇక్కడే సాధించగలమనే నమ్మకాన్నిస్తుంది. ఇది మొత్తం మార్గానికి ఒక రకమైన ఆవశ్యకతను, ప్రాక్టికాలిటీని ఇస్తుంది. కరెక్ట్. ఇది కేవలం తాత్వికమైన ఊహ కాదు, ఒక మనస్తత్వశాస్త్రపరమైన వాస్తవం. మనస్సు రాగద్వేషాల నుండి విముక్తి పొందినప్పుడు సహజంగానే శాంతి, ఆనందమొస్తాయి. దానికోసం వేరే ప్రపంచానికి వెళ్లనవసరం లేదు. అయితే ఈ 38 ఆశీర్వాదాలు కేవలం ఒక మంచి పనుల జాబితాలా లేవు. వాటి అమరికలో ఏదైనా తర్కముందా? ఉంది. లేక యాదృచ్ఛికంగా పేర్చిన నియమాలా? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఒక మార్గమున్నట్లే, ఈ మానసిక శిఖరాన్ని చేరడానికి కూడా ఒక ప్రణాళికాబద్ధమైన మార్గముందా? అవును, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇవి యాదృచ్ఛికంగా చెప్పిన మాటలు కావు. వాటి వెనుక ఒక స్పష్టమైన, దశలవారీగా పురోగమించే నిర్మాణముంది. ఓ, అలాగా? ష్వేయో ఉటంకించిన బిషపు బిగాండెట్ వ్యాఖ్యానం ప్రకారం ఈ సుత్తం నైతిక ధర్మాల సంక్షిప్త సారాంశం, ఒక పక్కా ప్లాన్ అన్నమాట. ప్లాన్ ఎలా? దాని ప్రవాహం చాలా తార్కికంగా ఉంటుంది. మొదటి మెట్టు, మంచి పనులకు ఆటంకం కలిగించే వాటిని త్యజించడం. వినడానికి సులభంగానే ఉంది, కానీ చెడును వదిలిపెట్టడమనేది చాలా తత్వశాస్త్రాలకు అత్యంత కష్టమైన మొదటి అడుగే కదా. కరెక్ట్. అక్కడే చాలామంది ఆగిపోతారు. ఈ మొదటి అడుగును నిజంగా దాటగలమని ఈ సుత్తం ఎందుకంత నమ్మకంగా చెప్తోంది? ఎందుకంటే అది దాన్ని ఒక ఆజ్ఞగా చెప్పడం లేదు, ఒక ఆశీర్వాదంగా చెబుతోంది. ఆశీర్వాదంగా? అవును. అంటే మూర్ఖులకు దూరంగా ఉండటం ఒక ఆశీర్వాదమని చెబుతోంది. చెడు సాంగత్యం వల్ల కలిగే నష్టాన్ని, మంచి సాంగత్యం వల్ల కలిగే లాభాన్ని గమనించడం ద్వారా సహజంగానే మనం సరైన మార్గాన్ని ఎంచుకుంటాం. ఓకే. ఇదే ఒక రకంగా కలుపు మొక్కలతో నిండిన పొలంలో వ్యవసాయం చేయడానికి ప్రయత్నించడం లాంటిది. ముందు ఆ కలుపు మొక్కలను తీసేయాలి కదా. నిజమే. మనసులో ఉన్న నెగటివిటీ, చెడు ఆలోచనలు అనే కలుపును తొలగించకుండా మనం మంచి పనులనే విత్తనాలను నాటలేము. ఈ ఆచరణాత్మక వాస్తవాన్ని ఈ సుత్తం గుర్తిస్తుంది. అందుకే మొదటి అడుగు భూమిని శుభ్రం చెయ్యడం. అర్థమైంది. ఆ పునాది వేసుకున్నాక తరువాతి దశలు ఎలా ఉంటాయి? కలుపు తీసేశాక రెండవ దశలో మన కర్తవ్య నిర్వహణ కోసం మనసును నియంత్రించడం, మంచి పనులలో నిమగ్నం కావడం. మూడో దశలో ఆ నైతికతను విస్తరించడం, తల్లిదండ్రులకు, కుటుంబానికి, సమాజానికి సహాయం చేయడం, వినయం, కృతజ్ఞత, సహనం వంటి సద్గుణాలను పెంపొందించుకోవడం. వ్యక్తిగత శిక్షణ నుండి సామాజిక బాధ్యత వైపు. సరిగ్గా. ఆ తరువాత నాల్గవ దశలో కేవలం మంచి పనులు చేయడమే కాకుండా వాటి వెనుక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవడం, ధర్మాన్ని అధ్యయనం చేయడం, 4 గొప్ప సత్యాలను గ్రహించడం మరియు అంతిమ లక్ష్యమైన నిబ్బాణాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవడం. ఆ వ్యాఖ్యానంలో బ్రహ్మాండం కూలిపోతున్న చలించని బౌద్ధ జ్ఞాని గురించి ప్రస్తావన వచ్చింది. ఆ చిత్రం చాలా శక్తివంతంగా ఉంది. అవును. అది కేవలం ఒక అతిశయోక్తి అలంకారమా, లేక వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే పెను తుఫానులను తట్టుకోవడానికి ఒక రూపకమా? అది ఒక అద్భుతమైన రూపకం. బ్రహ్మాండం కూలిపోవడం అంటే మన జీవితంలో ఊహించని తీవ్రమైన సంక్షోభాలు రావడం. అంటే మన నమ్మకాలు, మన ఆశలు, మన సంబంధాలు అన్నీ ఒక్కసారిగా కూలిపోయినట్లు అనిపించే సందర్భాలు. అలాంటి సమయంలో కూడా ఈ మార్గాన్ని అనుసరించిన జ్ఞాని తన అంతర్గత స్థిరత్వాన్ని కోల్పోడు. బయట ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సముద్రం లోపల ప్రశాంతంగా ఉన్నట్లుగా ఉంటాడు. ఆ చిత్రం అంతిమ మానసిక స్వేచ్ఛకు, నిర్భయత్వానికి ప్రతీక. ఈ నిర్మాణాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి బర్మాకు చెందిన మంగళయు బాతాన్ చేసిన వర్గీకరణ చాలా ఉపయోగపడుతుందని మన మూలగ్రంథం చెప్తోంది. అవును. అది ఈ ప్రణాళికను మరింత వెడమర్చి చూపిస్తుందా? అవును. ఆ వర్గీకరణ ఈ సుత్తం యొక్క నిర్మాణాన్ని ఒక పటంలా మన ముందుంచుతోంది. ఆయన ఈ 38 ఆశీర్వాదాలను 3 ప్రధాన విభాగాలుగా విభజించారు. అవి శీల, సమాధి మరియు ప్రజ్ఞ. శీల, సమాధి, ప్రజ్ఞ. మొదటిది శీల, అంటే
నైతిక సంస్కృతి. ఇందులో మొదటి 21 ఆశీర్వాదాలుంటాయి. మూర్ఖులకు దూరంగా ఉండటం, పండితులను ఆశ్రయించటం, తల్లిదండ్రులను పోషించటం, దానధర్మాలు చేయటం. బేసిక్ మారల్ కండక్ట్. కరెక్ట్. ఇవన్నీ ఇందులోకే వస్తాయి. ఇవి వ్యక్తిగత క్రమశిక్షణకు, సామాజిక బాధ్యతలకు పునాది లాంటివి. ఈ పునాది లేకుండా తర్వాతి దశలకు వెళ్లడం అసాధ్యం. అంటే ఇదొక ఆరోగ్యకరమైన, నైతికమైన జీవితానికి బ్లూప్రింట్ లాంటిది. అయితే చాలామంది ఇక్కడితోనే ఆగిపోతారు కదా, మంచి పనులు చేస్తే చాలు అనుకుంటారు. సరిగ్గా అదే విషయం. అందుకే రెండవ విభాగం చాలా ముఖ్యం. అది సమాధి, అంటే మానసిక సంస్కృతి, మెంటల్ కల్చర్. ఇందులో తర్వాటి 9 ఆశీర్వాదాలు వస్తాయి. వినయం, కృతజ్ఞత, సహనం, ధర్మశ్రవణం వంటివి. శీల ద్వారా మనం మంచి పనులు చేసినా మనసు ఇంకా చంచలంగా ఉండవచ్చు. అవును. ఈ దశ శీల ద్వారా సాధించిన పురోగతిని స్థిరపరుస్తుంది. మనసును కేంద్రీకరించి దాన్ని ఉన్నతంగా, పదునుగా తీర్చిదిద్దుతుంది. శీల పునాది అయితే సమాధి దానిమీద కట్టే గోడలలాంటిది. ఇక చివరి విభాగం ప్రజ్ఞ. అదేనా? ఎవరెస్ట్ శిఖరం. అవును. మూడవ చివరి విభాగం ప్రజ్ఞ, అంటే జ్ఞానం లేదా వివేకం. ఇందులో చివరి 8 ఆశీర్వాదాలుంటాయి. ఓకే. ఇవి తపస్సు, బ్రహ్మచర్యం, 4 గొప్ప సత్యాలను గ్రహించడం మరియు చివరకు నిబ్బాణాన్ని సాక్షాత్కరించుకోవడం వంటివి. ఈ చివరి ఆశీర్వాదాలు లోకధమ్మాలచే చలించని మనస్సు, శోకరహిత స్థితి. మనం మొదట చర్చించుకున్నవి. అవును. నిర్మలమైన మనస్సు, భద్రత, ఇవన్నీ ప్రజ్ఞ యొక్క ఫలాలు. శీల ప్రాపంచికానందాన్ని ఇస్తుంది, సమాధి దానిని స్థిరపరుస్తోంది, ప్రజ్ఞ అత్యున్నత జ్ఞానానికి, సంపూర్ణ విముక్తికి దారితీస్తుంది. అద్భుతంగా వివరించారు. ఈరోజు మనం మహామంగళ సూత్రం నుండి ఎన్నో ముఖ్యమైన విషయాలను లోతుగా చర్చించుకున్నాం. ప్రాపంచిక ఒడిదుడుకుల మధ్య చలించని మనసును ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకున్నాం. ఈ జీవితంలోనే నిబ్బాణాన్ని సాధించడం అనే శక్తివంతమైన ఆలోచనను అర్థం చేసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 38 ఆశీర్వాదాలు కేవలం నియమాల జాబితా కాదని, అవును, అవి నైతికత నుండి మానసిక శిక్షణ ద్వారా అంతిమ జ్ఞానం వైపు నడిపించే ఒక నిర్మాణాత్మక మార్గమని గ్రహించాం. ఇది కేవలం సూత్రాల సమాహారం కాదు, ఒక జీవన విధానం. ఈ సుత్తం ప్రాథమిక నైతికత శీలముండి లోతైన జ్ఞానం ప్రజ్ఞ వరకు ఒక ప్రగతిశీల మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అవును. మరి నేటి వేగవంతమైన టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో ఈ మార్గంలోని ఏ భాగం మనకు అత్యంత అవసరంగా లేదా అత్యంత సవాలుగా అనిపిస్తోంది? మంచి ప్రశ్న. మన సమాజం ఎక్కువగా పునాది అయిన శీల అంశాలపై, అంటే మంచిగా ఉండటం, దానధర్మాలు చేయడం వంటి వాటిపై దృష్టి పెడుతోందా? లేక అంతర్గత శాంతి కోసం సమాధి మరియు జీవిత సత్యాలను అర్థం చేసుకోవడానికి ప్రజ్ఞ వంటి లోతైన మానసిక వికాసంపై ఆసక్తి నిజంగా పెరుగుతోందా? ఈ మార్గంలో మనం ఎక్కడున్నాం? అవును, ఇది ఆలోచించవలసిన విషయం.